నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయన్ హిందీ మీడియంలో కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ 9కి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అందరూ కూడా చెక్ చేయండి. విజిబిలిటీ వాయిస్ అంతా ఓకే ఉన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అయితే ఇప్పటివరకు ఎవరైనా మరి 8 ప్రాక్టీస్ సెట్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ నుంచి కూడా అన్నీ చూడొచ్చు ఫ్రీగా, ఎటువంటి ఇది లేకుండా. అలాగే దాంతో పాటుగా హిందీ కూడా మన క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. దాంతో పాటుగా ఏదైతే మరి సీడీపీ సైకాలజీ అని ఉందో దానికి సంబంధించి కొత్తగా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు లేట్ చేయకుండా అయితే ఇక్కడ చూసేద్దాం. మొదటి ప్రశ్న ఈరోజు కూడా మంచి ప్రశ్నలు 30 క్వశ్చన్స్, సో నాట్ ట్రూ క్వశ్చన్స్, అలాగే అసర్షన్ రీజనింగ్ అనేటువంటి చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవాళ ఉండబోతున్నాయి. ఎక్కడ కూడా మిస్ కాకుండా చివరి దాకా చూడండి. క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఎలా వస్తాయి టాపిక్ నుంచి అనేటువంటి కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనం రోజుగా లైన్గా సిలబస్లో ఉన్నట్టుగా డే బై డే మనం చేసుకుంటూ వస్తున్నాము. సో ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మొదటి ప్రశ్న, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడెడ్ ఏ 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఫర్ ఆల్ స్టేట్స్ విత్ ఏ పాపులేషన్ ఓవర్ 20 lakhs? ఆప్షన్ ఏ 42nd అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ బి 44th అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ సి 73rd అమెండ్మెంట్ యాక్ట్, ఆప్షన్ డి 74th अमेंडमेंट एक्ट. సో మరి ఇక్కడ హిందీలో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక కిస్ संवैधानिक संशोधन अधिनियम ने 20 लाख से अधिक आबादी वाले सभी राज्यों के लिए पंचायती राज की त्रिस्तरीय प्रणाली प्रदान की? ऑप्शन ए 42वां संशोधन अधिनियम, ऑप्शन बी 44वां संशोधन अधिनियम, ऑप्शन सी 73वां संशोधन अधिनियम, ऑप्शन 4 74वां संशोधन अधिनियम. మరి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 73rd అమెండ్మెంట్ అంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా మరి పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి 3 స్థాయిలు అంటే 3 లెవెల్లో ఒక ప్రణాళి అనేటువంటిది ఇవ్వడం జరిగింది స్టేట్ లెవెల్లో అన్నట్టుగా. అంటే అది కూడా 20 lakhs ఎక్కడైతే పైన ఉంటాయో, సో ఆ రోజు అంటే జన సాంద్రత ఎక్కువ, మరి 20 లక్షలకు పైగా ఉన్నటువంటి దాంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. ఇక్కడ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ విచ్ రూల్డ్ ఓవర్ ద డక్కన్ రీజియన్? ఆప్షన్ ఏ సిముక, బి गौतमीपुत्र शातकर्णी, ऑप्शन सी शातकर्णी 1, ऑप्शन डी हाला. हिंदी చూడండి. दक्कन क्षेत्र पर शासन करने वाले शातवाहन वंश का संस्थापक कौन था? ऑप्शन ए सिमुक, ऑप्शन बी गौतमीपुत्र शातकर्णी, सी शातकर्णी प्रथम, ऑप्शन डी हाल. ఇక్కడ సరైన సమాధానం మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవరు ఇక్కడ అంటే శాతవాహనంలో ఫస్ట్ ఎవరు చేస్తున్నారంటే సిముకుడు అని చెప్పేసి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మూడవ ప్రశ్న చూడండి. రైట్. ద ఫేమస్ కీర్తి స్తంభ టవర్ ఆఫ్ విక్టరీ ఎట్ చిత్తూర్ వాజ్ బిల్ట్ బై విచ్ రాజ్పుట్ రూలర్? ఆప్షన్ ఏ రాణా సంగా, ఆప్షన్ బి రాణా కుంభ, ఆప్షన్ సి పృథ్వీరాజ్ చౌహాన్, ఆప్షన్ డి మహారాణా ప్రతాప్. हिंदी చూడండి. चित्तौड़ अन्न चित्तौड़ में प्रसिद्ध कीर्ति स्तंभ विजय स्तंभ का निर्माण किस राजपूत शासक ने करवाया था? ऑप्शन ए राणा संगा, ऑप्शन बी राणा कुंभा, ऑप्शन सी पृथ्वीराज चौहान, ऑप्शन डी महाराणा प्रताप. మరి ఇక్కడైనా సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాణా కుంభ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం. ఎవరు కీర్తి స్తంభాన్ని ఏర్పాటు చేశారు అక్కడ చిత్తౌడ్లో అంటే కనుక రాణా కుంభ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇక్కడ విచ్ కాకతీయ రూలర్ షిఫ్టెడ్ ది క్యాపిటల్ ఫ్రమ్ హన్మకొండ టు ఓరుగల్లు మీన్స్ ప్రజెంట్ వరంగల్? ఆప్షన్ ఏ ప్రోలా 2, ఆప్షన్ బి रुद्रदेव, ऑप्शन सी गणपति देवा, ऑप्शन डी रुद्रमदेवी. हिंदी చూసుకున్నట్లయితే కనుక किस काकतीय शासक ने राजधानी को हन्मకొండ से ఓరుగల్లు వరంగల్ స్థానాంతరిత్ కియా థా? ఎవరు మరి ఏదైతే కాకతీయ రాజధాని హన్మకొండ ఉన్నదో దాన్ని ఓరుగల్లుకి మార్చింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రోల ద్వితీయ, ఆప్షన్ బి రుద్రదేవ్, ఆప్షన్ సి గణపతి దేవ్, ఆప్షన్ డి రుద్రమాదేవి. మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే కనుక బి మనకి రుద్రదేవ్ అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న. ద ఆముక్తమాల్యద అనే ఎపిక్
poem in Telugu was composed by which Vijayanagara emperor? Option A Harihara 1, option B Devaraya 2, option C Krishna Devaraya, option C Achyuta Devaraya. हिंदी చూసుకున్నట్లయితే కనుక తెలుగు के महाकाव्य आमुक्तमाल्यदा की रचना किस विजयनगर सम्राट ने की थी? ऑप्शन ए हरिहर प्रथम, ऑप्शन बी देवराय द्वितीय, ऑप्शन सी कृष्णदेवराय, ऑप्शन डी అచ్యుత్ దేవరాయ్. ఇది అందరికీ తెలిసినటువంటి క్వశ్చనే. మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే కనుక శ్రీకృష్ణ దేవరాయలు మనకి ఆముక్త మాల్యద అనేటువంటి రాజ్యారు అని చెప్పేసి ఇచ్చారు కదా, కవితా సంపుటి. ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఓకేనా, కవిత రైట్. సో నెక్స్ట్ 6వ ప్రశ్న చూద్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాసిటీ ఆఫ్ గోల్కొండ? ఆప్షన్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, ఆప్షన్ సి జంషీద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ సి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, ఆప్షన్ డి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి హిందీలో చూసుకున్నట్లయితే కనుక गोलकोंडा के कुतुब शाही वंश का संस्थापक कौन था? ऑप्शन ए सुल्तान कुली कुतुब उल मुल्क, ऑप्शन सी बी जमशेद कुली कुतुब शाह, ऑप्शन सी इब्राहिम कुली कुतुब शाह, ऑप्शन डी मोहम्मद कुली कुतुब शाह. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఇబ్రాహీం ఇక్కడ మరి కులీ కుతుబ్ షా అయితే ఉన్నారో ఈయన మరి ఆ గోల్కొండలో మరి కుతుబ్ షాహీ వంశ అనేటువంటిది ఏర్పాటు అంటే స్థాపించారు అని చెప్పేసి ఇక్కడ సరైన సమాధానం సి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ ఆరో ప్రశ్న ఇప్పుడు మనం చూస్తాం. 7th వన్ చూడండి. సారీ 6th వన్ మనం ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ మనకి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాసిటీ ఆఫ్ అంటే ఇక్కడ సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దీన్ని కరెక్ట్ చేసుకోగలరు, సుల్తాన్ కులీ కుతుబ్ షా అండి. ఓకే రైట్. 7వ ప్రశ్న చూడండి. ఇక్కడ అండర్ ద Mughal administration, what was the primary duty of the officer known as Kotwal? Option A revenue collection, option B military commander, option C urban law and order maintenance, option D chief justice. మరి అండర్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ మరి ముఘల్ సామ్రాజ్యంలో మరి ముఘల్ పరిపాలన కాలంలో మరి ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ నోన్ యాజ్ కోత్వాల్ అంటే కోత్వాల్ యొక్క మరి పని ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఇక్కడ మనకి హిందీలో చూసుకున్నట్టయితే ముఘల్ ప్రశాసన్ కే తహత్ कोतवाल नामक अधिकारी का प्राथमिक कर्तव्य क्या था? ऑप्शन ए राजस्व संग्रह, ऑप्शन बी सैन्य कमांडर, ऑप्शन सी शहरी कानून और व्यवस्था बनाए रखना, ऑप्शन डी मुख्य न्यायाधीश. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తుంటే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. షహరీ కానూన్ ఔర్ వ్యవస్థ బనాయ రఖనా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. కోత్వాల్ అంటే మరి పట్టణాల్లో టౌన్లలో ఉన్నటువంటి లాస్ అవన్నీ కూడా దాన్ని చూసుకోవడం అన్నట్టు, ఇక్కడ మెయింటైన్ చేయడం అన్నట్టు అన్ని కూడా ఆర్డర్స్ అని కూడా ఫాలో అవుతున్నాయి లేవా అనేటువంటిది. ఓకే, ఇక్కడ 8th వన్ చూసినట్టు హూ ఆర్ ద ఫస్ట్ నిజాం ఆఫ్ ది అసాఫ్ జాహీ డైనాసిటీ ఇన్ హైదరాబాద్? ఆప్షన్ ఏ నాజిర్ జంగ్, ఆప్షన్ బి మీర్ ఉమర్ ఉద్దీన్ ఖాన్, ఆప్షన్ निज़ाम उल मुल्क, ऑप्शन सी सलार जंगवन, ऑप्शन डी मीर उस्मान अली खान. हिंदीలో క్వశ్చన్ చూద్దాం. 8th వన్ हैदराबाद में असफ जाही वंश का प्रथम निज़ाम कौन था? ऑप्शन ए नासिर जंग, ऑप्शन बी मीर कमरुद्दीन खान निज़ाम उल मुल्क, ऑप्शन सी सलार जंग प्रथम, ऑप्शन डी मीर उस्मान अली खान. మరి ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక బి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మీర్ కమరుద్దీన్ ఖాన్ అంటే నిజాం ఉల్ ముల్క్ ఆప్షన్ ఇక్కడ బి ఏదైతే ఇక్కడ ఉందో ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ ఈరోజు చాలా మంచిగా అయితే ఉండబోతున్నాయి. ఈరోజు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్టు కనుక మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఇందులో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు అనేటువంటిది. ఇదంతా కూడా మీరు సిలబస్లో ముందు పెట్టుకుంటే కనుక మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక 9th వన్ చూస్తున్నాం చూడండి. The historic Telangana peasant armed struggle 1946 to 1951 was primarily directed against which socio-economic group? Option A British indigo planters, option B
Deshmukh's and Vetti forced labor system under the Nizam. Option C, the East India Company traders. Option D, Maratha tax collectors. మరి మొదటగా తెలంగాణ ఉద్యమం లాంటిది ఏదైతే మరి జరిగిందో అది 1946 నుంచి 1951 మధ్య ఎవరి మధ్యలో ఉంది, ఎవరికి విరుద్ధంగా చేశారన్నట్టు ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రైట్, ऐतिहासिक तेलंगाना किसान सशस्त्र संघर्ष 1946 टू 1951 मुख्य रूप से किस सामाजिक आर्थिक समूह के खिलाफ निर्देशित था? ऑप्शन ए ब्रिटिश नील बागान मालिक, ऑप्शन बी निज़ाम के अधीन देशमुख और वेट्टी यानी कि बंधुआ मजदूरी प्रणाली, ऑप्शन सी ईस्ट इंडिया कंपनी के व्यापारी, ऑप्शन डी मराठा कर సంగ్రహకర్త. సో ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఒకసారి చూద్దామండి ఏమడిగారో. తెలంగాణ పీజెంట్, ఓకే, పీజెంట్ ఆర్మూర్ స్ట్రగుల్ అన్నాడు కాబట్టి రైట్, ఓకే. సో ఇక్కడ మనకి సరైన సమాధానం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అదేంటంటే ఇక్కడ నిజాంకే అధీన్ దేశ్ముఖ్ ఔర్ వెట్టి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆధీనంలో అయితే ఇది జరిగిందనమాట. ఓకే, స్ట్రగుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక టెన్త్ వన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండెడ్ ఇన్ ఢాకా. ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1909, ఆప్షన్ డి 1916. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక अखिल भारतीय मुस्लिम लीग की स्थापना किस वर्ष ढाका में हुई थी? ऑप्शन ए 1905, बी 1906, ऑप्शन सी 1909, ऑप्शन डी 1916. మరి 10th చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ సరైన సమాధానం 1906, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకసారి మరి మీరు కూడా చూడగలరు. మనకి టాపిక్లో ఏవైతే సిలబస్లు ఇచ్చారో అవి ఇక్కడ మనకి దాని నుంచే క్వశ్చన్స్ అనేటువంటిది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ 11వ ప్రశ్న చూడండి. Under whose leadership did the Hyderabad State Congress launch the Join India movement in 1947? Option A Swami Ramanand Tirth, option B the బూరుగుల రామకృష్ణారావు, ఆప్షన్ సి రవి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి కొమరం భీమ్. మరి ఇక్కడ హిందీలో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక 1947 में किसके नेतृत्व में हैदराबाद स्टेट कांग्रेस ने भारत में शामिल हो जॉइन इंडिया आंदोलन शुरू किया था? ऑप्शन ए स्वामी रामानंद तीर्थ, ऑप्शन बी बूरगुल रामकृष्ण राव, ऑप्शन सी रवि नारायण रेड्डी, ऑप्शन डी कोमरम भीम. మరి 11th వన్ చూసుకున్నట్లయితే కనుక ఏ స్వామి రామానంద తీర్థ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు అది సరైన సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 12వ ప్రశ్న చూడండి. రైట్, through which military action did the Indian government merge the Hyderabad princely state into the Indian Union in September 1948? Option A Operation Vijay, option B Operation Blue Star, option C Operation Polo, option D Operation Cactus. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీలో భారత सरकार ने सितंबर 1948 में किस सैन्य कार्रवाई के माध्यम से हैदराबाद रियासत का भारतीय संघ में विलय किया था? ऑप्शन ए ऑपरेशन विजय, ऑप्शन बी ऑपरेशन ब्लू स्टार, ऑप्शन सी ऑपरेशन पोलो, ऑप्शन डी ऑपरेशन कैक्टस. సో మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే కనుక ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో 1948లో మనకి ఇది ఆపరేషన్ పోలో ద్వారా మన ఏదైతే నిజాం ఏదైతే ఉందో ఆ సంస్థానాన్ని మళ్ళీ హైదరాబాద్ సంస్థానాన్ని మన భారతదేశంలో కలపడం అయితే జరిగింది. సో అప్పుడు ఆపరేషన్ పోలో నిర్వహించి తర్వాత దాన్ని విలీనం చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది అందరికీ తెలిసినటువంటిది. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. ఇక్కడ What is the maximum strength of the Lok Sabha as per the Constitution of India? Option A 545, option B 550, option C 552, option D 560. ప్రశ్న చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద లోక్ సభ యాజ్ పర్ ది కాన్స్టిట్यूशन ऑफ इंडिया. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. భారత్ के संविधान के अनुसार लोकसभा की अधिकतम सदस्य संख्या कितनी है అంటే మరి రాజ్యాంగ పరంగా చూసుకున్నట్లయితే కనుక మరి తరంగా చూసుకున్నట్లయితే లోక్సభలో ఎక్కువ ఉండవలసినటువంటి సీట్లు ఏంటంటే కనుక ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 550 సీట్స్ అన్నట్టు. ఓకే, 550 సీట్స్ అన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 14వది. రైట్, ఓకే. సో 14వ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద యాక్రోనిమ్ వాల్తా స్టాండ్ ఫర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్విరాన్మెంటల్
legislation enacted in 2002? Option A, Water, Agriculture and Land Tenure Act. Option B, Water, Air and Land Taxation Authority. Option C, Water, Land and Trees Act. Option D, Waste and Land Transformation Act. 14th వన్ చూడండి ఇక్కడ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 14th वन 2002 में अधिनियमित पर्यावरण कानून के संदर्भ में वार्ता का पूर्ण रूप क्या है? ऑप्शन ए, वाटर, एग्रीकल्चर एंड लैंड टेन्योर एक्ट. ऑप्शन बी, वाटर, एयर एंड लैंड टैक्सेशन अथॉरिटी. ऑप्शन सी, वाटर, लैंड एंड ट्रीज एक्ट, जल, भूमि और वृक्ष अधिनियम. ऑप्शन डी, మరి వేస్ట్ అండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మీరు వినే ఉంటారు, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్. సో పర్యావరణం కాబట్టి ఈజీ మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఇది ఆన్సర్ అనేటువంటి వస్తుంది. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 15th వన్ చూడండి. ఓకే, who acts as the ex officio chairman of the state legislative council in India? Option A, the governor of the state. Option B, the chief minister. Option C, the speaker of the legislative assembly. Option D, the chairman elected by the council members from among themselves. మరి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ హిందీ వర్షన్లో కూడా చూద్దాం. ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇది మనకి ఎన్నికలు వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాలు అనేవి చూస్తుంటాం. 15th క్వశ్చన్ చూసినట్టయితే భారత్ మే రాజ్య విధాन परिषद का प्रदेश एक ऑफिशियो सभापति कौन होता है? ऑप्शन ए, राज्य का राज्यपाल. ऑप्शन बी, मुख्यमंत्री. ऑप्शन सी, विधानसभा का अध्यक्ष. ऑप्शन डी, परिषद के सदस्यों द्वारा अपने बीच से चुना गया सभापति. 15th వన్ చూడండి, మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇది. మరి ఇక్కడ మనకి ఏదైతే మరి పరిషత్ ద్వారా మరి సదస్సు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆ సభాపతి అయితే ఇక్కడ మనకి ఎక్స్ అఫీషియోగా అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇప్పటిదాకా మనం ఒక 15 క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా 15 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. వాటికి కూడా మంచి ఇప్పుడు స్టేట్మెంట్స్ పరంగా అలాగే అసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా అటెండ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను, మీకు బాగా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ప్రాక్టీస్ సెట్లో భాగంగా మీకు ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. మరి మనకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో సోషల్ స్టడీకి అలాగే హిందీకి సంబంధించి 19th అయితే ఎగ్జామ్ ఉంది. కాబట్టి మనం వీలైనటువంటి తొందరలో వీలైనటువంటి ఎక్కువ ప్రశ్నలు చేసి మీకు ఇంకా మంచిగా అయితే అందించాలని చెప్పేసి అనుకుంటాను. మరి దానికి మీ యొక్క సపోర్ట్గా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వారు టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. అలాగే మరి ఇక్కడ మనకి సంబంధించి సిడిపికి సంబంధించి క్లాసెస్ కావచ్చు, హిందీకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అలాగే సోషల్ సంబంధించిన క్లాసెస్ కూడా ప్లేలిస్ట్ రూపంలో కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ యూజ్ చేసి అన్నీ కూడా మీరు చూసినట్లయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, అయితే రీసెంట్గా మనకి నిన్ననే ఏపీ టెట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి దానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 5, 2026గా ఉంది. కాబట్టి మరి తెలంగాణ వాళ్ళు కూడా అర్హులు అవుతారు. కాబట్టి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా చూసి మీరు తెలుసుకుని ఆ విధంగా అయితే అప్లై చేయండి. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఉన్నట్లయితే కింద తప్పకుండా ఒక కామెంట్ చేయండి. నేను కూడా దానికి తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఆ విధంగా ఏవైతే ఫీడ్బ్యాక్ అన్నీ కూడా వస్తాయి వాటిని అన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ క్లాస్ ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు 16వ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మంచి ప్రశ్నలు ఉండబోతున్నాయి మీకు. సో చాలా మంచి ప్రశ్నలు అంటే మంచి ప్రశ్నలు, ఓకేనా? రైట్. సో కొంచెం పెద్దగానే ఉంటాయి, కాకపోతే మంచిగా ఉంటాయి. మీరైతే చూడాల్సినటువంటి ప్రశ్నలు ఇవి అనుకోవచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బీస్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. చూడండి, ఈ నాట్ ట్రూ కోసమేనండి ఈ క్వశ్చన్స్ ఈరోజు మీకు ఇక్కడ తీసుకొని రావడానికి ఉద్దేశం. నాట్ ట్రూ అనేటువంటి ఎక్కువ వస్తాయి మనకి ఎగ్జామ్లలో. ట్రూ అంటే కనుక ఈజీ చేసేస్తారు, కానీ ఇక్కడ 3 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి మాత్రం రాంగ్ ఉంది. అదేంటిదో మనం గుర్తుపట్టాల్సినటువంటి ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆప్షన్ ఏ, ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 కాన్స్టిట్యూషనలైజ్డ్ అర్బన్ గవర్నమెంట్స్. ఆప్షన్ బి చూసినట్టయితే మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిగ్ సిటీస్ లైక్ హైదరాబాద్
or Mumbai. Option C, the mayor of a municipal corporation is always elected directly by the public in all Indian states. Option D, the municipal commissioner is appointed by the state government in ఎగ్జిక్యూట్ డెసిషన్స్. ఇక్కడ ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ ఇచ్చారు కదా, అదే విధంగా మనం హిందీలో కూడా చూద్దాం. చూడండి, ఇది మంచి ప్రశ్న అని చెప్పొచ్చు మనకి ఇక్కడ. సో హిందీలో చూసినట్టు కనుక భారత్ మే షహరీ స్థానీయ निका निकायों అంటే यूएलबी के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ए 1992 के 74वें संशोधित अधिनियम संवैधानिक संशोधित अधिनियम ने शहरी ఇక్కడ కొంచెం మీకు చూసేది చెప్పడం జరుగుతుంది. शहरी सरकारों को संवैधानिक दर्जा दिया. ऑप्शन बी చూసినట్లయితే हैदराबाद या मुंबई जैसे बड़े शहरों के नगर निगम स्थापित किए जाते हैं. ऑप्शन सी, सभी भारतीय राज्यों में नगर निगम के मेयर का चुनाव हमेशा जनता द्वारा सीधे किया जाता है. ऑप्शन डी, नगर संयुक्त म्युनिसिपल कमिश्नर को निर्णयों को लागू करने के लिए राज्य सरकार ద్వారా నియుక్త కియా జాతా హై. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇక్కడ పెద్దగా డిస్ప్లే చేస్తాను, మీరు ఒకటికి రెండు సార్లు చూసి ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరైతే ఆన్సర్ చేయొచ్చు. మీకు విజిబుల్గానే ఉందనుకుంటున్నాను. మరి 16th వన్ ఏమవుతుందో మీరైతే ఇక్కడ కామెంట్ చేసినట్టు కనుక దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది మనకి ఇది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్ సి ఏంటంటే ద మేయర్ ఆఫ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ ఆల్వేస్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ది పబ్లిక్ ఇన్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అని చెప్పేసి ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, మీకు ఇక్కడ ఫస్ట్ అయితే నేను కొంచెం జూమ్ చేసి చదివిన తర్వాత మీకు మళ్ళీ డిస్ప్లే అయితే పెడతాను. ఇక్కడ 17వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది గుప్తా ఎంపైర్ ఈజ్ నాట్ ట్రూ. చూడండి, నాట్ ట్రూ క్వశ్చన్స్ ఎక్కువ మీకు ప్రాక్టీస్లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే చంద్రగుప్త 1 స్టార్టెడ్ ది గుప్తా ఎరా ఇన్ 319 to 320 AD. ఆప్షన్ బి, సముద్రగుప్త ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా డ్యూ టు హిస్ మిలిటరీ కాన్క్వెస్ట్స్. ఆప్షన్ సి చూసినట్టే ఫాహిన్ ఏ చైనీస్ పిల్గ్రిమ్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ చంద్రగుప్త 2. ఆప్షన్ డి, ద గుప్తా కంప్లీట్లీ బ్యాన్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ హిందూయిజం అండ్ డిక్లేర్డ్ బుద్ధిజం యాజ్ ది సోల్ స్టేట్ రిలీజియన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. హిందీలో కూడా ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చూడండి, గుప్త సామ్రాజ్య के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ए, चंद्रगुप्त प्रथम ने 319 to 320 ईस्वी में गुप्त संवत की शुरुआत की थी. ऑप्शन बी, समुद्रगुप्त को उनके सैन्य अभियानों के कारण भारत का नेपोलियन कहा जाता है. ऑप्शन सी, चंद्रगुप्त द्वितीय के शासनकाल के दौरान एक चीनी तीर्थयात्री पहियान ने भारत का दौरा किया. ऑप्शन क्या था? ऑप्शन डी, गुप्त शासकों ने हिंदू धर्म के अभ्यास पर पूरी तरह से प्रतिबंध लगा दिया और बौद्ध धर्म का एकमात्र राज्य धर्म घोषित కియా. సో ఇక్కడ మనకి సింపుల్గా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 17th వన్ చూడండి. రైట్, 17th వన్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక రైట్. సో ఇక్కడ 17th వన్ చూస్తే దీనికి సరైన సమాధానం ఆప్షన్ మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ డిలోనే. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అయితే హిందూయిజాన్ని అయితే బ్యాన్ చేయలేదు. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఈ ప్రశ్నకి. నెక్స్ట్ 18వ ప్రశ్న చూడండి. అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి, క్వశ్చన్స్ కొంచెం లెందీగానే ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి. ఒకసారి మరి చూద్దాం ఇవి కూడా ఎట్లా ఉంటాయి అనేది వంటిది. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ statements regarding the administration of the Kakatiyas is not true. The option A, the Kakatiya kingdom was divided into administrative units called Sthalas and Nadus. Option B, Queen Rudrama Devi was a prominent ruler who defended the kingdom against the Yadavas. Option C, Marco Polo, a Venetian traveler, visited the Kakatiya kingdom
ड्यूरिंग रुद्रमा देवी's reign. Option D, the Kakatiya built the famous Charminar monument to celebrate the eradication of plague. మరి ఇక్కడ ఇది మంచిగా ఉంది, కానీ ఈజీగా మీరు అయితే ఆన్సర్ చేసేస్తారు ఇక్కడ దానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దాని ఒక గురించి మీకు 3 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉంటాయి కాబట్టి మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. కాబట్టి ఒకటి నెగటివ్ కాబట్టి మీకు అదొక్కటి తీసేస్తే మిగతాదంతా ఆ టాపిక్ గురించే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేస్తారు. అలాగే కాన్సెప్ట్ కూడా బాగా గుర్తుంటుంది. హిందీలో చూసినట్లయితే కాకతీయోं के प्रशासन के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है అన్నాడు. ఆప్షన్ ఏ, కాకతీయ సామ్రాజ్య सल और नाडु नामक प्रशासनिक इकाइयों में विभाजित था. ऑप्शन बी, रानी रुद्रमादेवी के प्रमुख शासक थी जिन्होंने यादवों के खिलाफ राज्य की रक्षा की थी. ऑप्शन सी, वेनिस के यात्री मार्को पोलो ने रुद्रमा देवी के शासनकाल के दौरान काकतीय साम्राज्य का दौरा किया था. ऑप्शन डी, काकतीयों ने प्लेग के उन्मूलन के ఉపలక్ష్య మే ప్రసిద్ధ చార్మినార్ స్మారక్ కా నిర్మాణ్ కర్వాయా థా. ఇక్కడ మరి కాకతీయులు అసలు ఇది చేయలేదు. సో మరి ఇక్కడ తీసుకున్నారు కాబట్టి ఆప్షన్ మనకి ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 18th వన్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఓకే. 18th వన్ మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆ టైంలో వాళ్ళు చార్మినార్ కూడా నిర్మించడం కాలేదు. ఓకేనా, మరి చార్మినార్ని ఎవరు నిర్మించారో మీరైతే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ 19th వన్ చూస్తే కనుక మనకి ఇది కూడా కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే మంచి క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ జమీందారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ది బ్రిటిష్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఏదైతే పర్మనెంటరీ సెటిల్మెంట్ జమీందార్ సిస్టమ్ ఉందో దాన్ని ఒకసారిగా ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్ అండ్ బీహార్ ఇన్ 1793. ఆప్షన్ బి, ద ల్యాండ్లార్డ్స్ జమీందార్స్ వర్ మేడ్ ది పర్మనెంట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఆప్షన్ సి, ద స్టేట్స్ షేర్ ఆఫ్ రెవెన్యూ వాజ్ కెప్ట్ ఫ్లెక్సిబుల్ అండ్ చేంజ్డ్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ క్రాప్ yield. ఆప్షన్ డి, ఇఫ్ ఏ జమీందార్ failed to pay the fixed revenue on time, his land was ఆక్షన్డ్ ఆఫ్ బై ది బ్రిటిష్. సో ఇక్కడ మనకి ఇది ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి ఇందులో మీరు ఒకసారి ఆన్సర్ చూద్దాం. అయితే ఇక్కడ 19th వన్ హిందీలో కూడా చూద్దాం. అంగ్రేజోं ద్వారా शुरू की गई स्थायी बंदोबस्त जमींदारी व्यवस्था के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ए, इसे 1793 में लॉर्ड कॉर्नवालिस द्वारा बंगाल और बिहार में शुरू किया गया था. ऑप्शन बी, जमींदारों को भूमि का स्थायी मालिक बना दिया गया था. ऑप्शन सी, राजस्व में राज्य का हिस्सा लचीला रखा गया था और फसल की पैदावार के आधार पर हर साल बदला जाता था. ऑप्शन डी, यदि कोई जमींदार समय पर निश्चित राजस्व देने में विफल रहता था तो अंग्रेजों द्वारा उसकी भूमि की नीलामी कर दी जाती थी. మరి ఇక్కడ సరైన ఆప్షన్ ఏందో మీరైతే ఇక్కడ కామెంట్ చేయండి. క్వశ్చన్ ఇప్పుడు మీకు కంప్లీట్గా పెట్టేస్తాను. సో ఇక్కడ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ అని మీరు ఒకసారి చూసినట్టు కనుక దీనికి సరైన సమాధానం చూడండి, 19th వన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే సరైన సమాధానం ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 20వ ప్రశ్న చూడండి ఇక్కడ. మరి 20వ ప్రశ్న చూసుకుంటే కనుక ఏవో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లా మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఏ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ట్రూ. ఆప్షన్ ఏ, an ordinary bill can be introduced in either the legislative assembly or the legislative council. B చూసినట్లయితే, in case of a deadlock over an ordinary bill, a joint sitting of both houses is mandatory under the Indian Constitution for all states. Option C, a money bill can only be introduced in the legislative assembly, not in the legislative council. Option D, the legislative council can delay a money bill for a maximum period of only 14 days. ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. 20వ प्रश्न, राज्य विधानमंडल के कानून बनाने की प्रक्रिया के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ए, एक साधारण विधेयक विधानसभा या विधान परिषद किसी भी सदन में पेश किया जा सकता है. ऑप्शन बी, साधारण विधेयक पर गतिरोध के मामले में भारतीय संविधान के तहत सभी राज्यों के लिए दोनों सदनों की संयुक्त बैठक जॉइंट सिटिंग अनिवार्य है. ऑप्शन सी, धन विधेयक मनी बिल केवल विधानसभा में ही पेश किया जा सकता है, विधान परिषद में नहीं. ऑप्शन डी, विधान परिषद
धन विधेयक को अधिकतम కేవల్ 14 दिनों की अवधि के लिए रोक सकते हैं. సో ఇది మనకి 20th క్వశ్చన్ ఇక్కడ మీకు స్క్రీన్ దగ్గర డిస్ప్లే అవుతుంది. మరి ఒకసారి దీన్ని మీరు ఒకసారి చూసి దీని యొక్క ఆన్సర్ అనేది కామెంట్ అయితే చేసేయండి. మీరు ఇక్కడ మనం చేస్తున్నప్పుడు మీరు కూడా కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, రైట్. సో మరి ఏమనుకుంటున్నారు, తప్పైనా కూడా పర్లేదు, కానీ మీరు కామెంట్ చేసి అయితే నేర్చుకోవాలి. అదే కదా ప్రాక్టీస్ సెట్ అంటే. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసినట్టు కనుక ఇక్కడ సరైన సమాధానం మనకి ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బి అనేది ఆప్షన్ ఉందో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ఆప్షన్ బి. ఓకే, ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 21వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ నుంచి మనకి అసర్షన్ రీజనింగ్ ప్రశ్నలు అయినటువంటి వస్తాయి. సో చాలా మంచిగా ఉండబోతుంది ఇక్కడ నుంచి కూడా. మరి మీరు ఒకసారి ఇది కూడా చూడండి, రైట్. అసర్షన్ ఏ, ద గ్రామ్ సభ ఫార్మ్స్ ది ఫౌండేషన్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్. రీజన్ ఆర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్డ్ ఓటర్స్ లివింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఏ గ్రామ్ పంచాయత్. మరి ఇక్కడ ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మరి ఆప్షన్ బి both A and R are true but R is not the correct explanation of A. ఆప్షన్ సి A is true but R is false. ఆప్షన్ డి A is false but R is ట్రూ. సో ఇక్కడ పంచాయతీ రాజ్ సంబంధించి మరి ఇక్కడ ఇచ్చారు. 21వ ప్రశ్న చూసుకున్నట్లయితే కథన్ ఏ గ్రాम सभा पंचायती राज व्यवस्था की आधारशिला बनाती है. कारण इसमें ग्राम पंचायत के क्षेत्र में रहने वाले सभी पंजीकृत मतदाता शामिल होते हैं. ऑप्शन ए और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ए सही है लेकिन आर गलत है. ऑप्शन डी ఏ గలత్ హై లేకిన్ ఆర్ సహీ హై. ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు, పంచాయతీ రాజ్ సిస్టమ్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి మరి ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ సంబంధించి క్వశ్చన్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది ఇక్కడ మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. సో మరి ఈ విధంగా అయితే క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అన్నిటికీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి సరైన సమాధానం మనకి 21 ఈ దానికి మరి ఏదైతే ఆప్షన్ ఏ అని ఉందో ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, రెండు కూడా కరెక్టే, కానీ రీజన్ ఏదైతే కరెక్ట్గా ఇచ్చారో అది మనకి ఇక్కడ సరైనది అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 22వ ప్రశ్న. అసర్షన్ చంద్రగుప్త మౌర్య abdicated his throne and spent his last days at శ్రావణ బెల్గోలా. అంటే శ్రావణ బెల్గోలా అనేది ఉండేది మరి అక్కడ లాస్ట్లో ఉన్నారు అని అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ ఎంబ్రేస్డ్ బుద్ధిజం అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ భద్ర బాహు. ఆప్షన్ ఏ చూసుకున్నట్టు కనుక both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is true. సో మరి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక కథన్ ఏ చూడండి, చంద్రగుప్త సంబంధించి మౌర్యకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. చంద్రगुप्त मौर्य ने अपने सिंहासन त्याग दिया और अपने अंतिम दिन श्रवण बेलगोला में बिताया. कारण क्या है कि उन्होंने भद्रबाह के प्रभाव में आकर बौद्ध धर्म अपना लिया था. ఇక్కడ దానికి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ और आर అంటే कथन और कारण दोनों सही है और आर ये की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी सही ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హై. కానీ ఇక్కడ మనకి 20 ఏది క్వశ్చన్ అంటే 22nd ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి చూడండి, మీకైతే ఇక్కడ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. 22 క్వశ్చన్ ఒకసారి మీరు కూడా చూసి దీనికి కరెక్ట్గా చూసుకున్నట్లయితే కనుక దీనికి మరి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి. మరి ఇక్కడ చూసినట్లయితే ఏంది సి అంటే కనుక ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ గలత్ హే ఏదైతుందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 23వ ప్రశ్న. ఓకే, అసర్షన్ ఏ ద రాష్ట్రకూట కింగ్ అమోఘవర్ష 1 is celebrated as a great patron of literature. Reason he wrote Kaviraja Marga,
ద ఎర్లియస్ట్ అవైలబుల్ కన్నడ వర్క్ ఆన్ poetics. Option A, both A and R are true and R is the correct explanation of A. Option B, both A and R true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. మరి ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కథన్ రాష్ట్రకూట రాజా अमोघ वर्ष प्रथम को साहित्य के एक महान संरक्षक के रूप में जाना जाता है. कारण చూసుకుంటే उन्होंने कविराज मार्ग की रचना की जो काव्य शास्त्र पर उपलब्ध सबसे प्राचीन कन्नड़ कृति है. ऑप्शन ए और आर दोनों सही है और ऑप्शन आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హై. సో ఇక్కడ మీకు క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ కంప్లీట్ క్వశ్చన్ అయితే మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్ వర్షన్లో కూడా చూస్తున్నాను. ఇక్కడ ఎవరైతే మరి వేరే సబ్జెక్ట్ కూడా రాస్తుంటారో అంటే వేరే సబ్జెక్ట్ వాళ్ళు చూసి సోషల్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా అయితే క్వశ్చన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం తెలుగు కూడా చెప్తున్నాం, ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇక్కడ బాగా ఉంటుంది. మరి దీనికి సరైన సమాధానం చూసుకుంటే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుందండి. ఓకే, రెండు కూడా కరెక్టే. ఇక్కడ రెండు కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ ప్రశ్న చూడండి. రైట్ అసర్షన్ ఏ ద చోళా ఎంపైర్ పొసెస్డ్ ఏ హైలీ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ నేవల్ ఫ్లీట్. రీజన్ వచ్చేసి రాజేంద్ర వన్ ఎక్స్పాండెడ్ చోళా ఇన్ఫ్లుయెన్స్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ టర్న్డ్ ది బే ఆఫ్ బెంగాల్ ఇంటూ ఏ చోళా లేక్. మరి ఇక్కడ దానికి సంబంధించి ఆప్షన్ చూసినట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మరి హిందీలో కూడా చూద్దాం. ఇక్కడ कथन चोल साम्राज्य के पास एक अत्यंत शक्तिशाली और उन्नत नौसैनिक बेड़ा था. कारण राजेंद्र प्रथम ने दक्षिण पूर्व एशिया में चोल प्रभाव का विस्तार किया और बंगाल की खाड़ी को चोल झील में बदल दिया. ऑप्शन ये जो सुना ये और आर दोनों सही है और आर ये की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హై. ఇక్కడ ఈ క్వశ్చన్కి మరి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదో మరి ఇక్కడ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ 24th వన్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇక్కడ అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇక్కడ రెండు కూడా కరెక్టే. స్టేట్మెంటు అండ్ కథన్ కారణ్ రెండు కూడా రీజన్ అండ్ అసర్షన్ రెండు కూడా కరెక్టే. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి 25th వన్. రైట్ మరి 25th వన్ చూస్తున్నట్లయితే అసర్షన్ చూడండి. ద నయంకార సిస్టమ్ వాజ్ ఏ యూనిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. Reason the rulers wanted to decentralize all financial powers completely to the village elders అంటే అయ్యగార్స్. అంటే మరి దీనికి సంబంధించి ఆప్షన్ చూసినట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. హిందీలో కూడా చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. కథన్ నయన్కార్ प्रणाली विजयनगर साम्राज्य की एक अनूठी प्रशासनिक विशेषता थी. कारण शासक सभी वित्तीय शक्तियों को पूरी तरह से ग्रामीण वृद्धों आयगारों को विकेंद्रित करना चाहते थे. ऑप्शन ये और आर दोनों सही है और आर ये की सही व्याख्या है. ऑप्शन बी ये और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन आर सही है. ఇక్కడ ఈ క్వశ్చన్కి 25th వన్ చూసుకున్నట్లయితే మనకి రైట్ మరి ఇక్కడ 25th వన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఒకటి కరెక్ట్ రెండవది రాంగ్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఇక్కడ ఇది కరెక్ట్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం 26వది. రైట్ 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక
మనకి అసర్షన్ చూడండి, ద అసఫ్ జాహీ రూలర్స్ ఆఫ్ హైదరాబాద్ మెయింటైన్డ్ అండ్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. రీజన్, హైదరాబాద్ సైనడ్ ఏ సబ్సిడరీ అలయన్స్ విత్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ నిజాం అలీ ఖాన్. దానికి ఆప్షన్స్ బోత్ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి బోత్ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మరి హిందీలో కూడా చూద్దాం. నిజాం संबंधित प्रश्न ఇక్కడ. మరి हैदराबाद के असफ जाही शासकों ने ब्रिटिश शासन के दौरान ये एक स्वतंत्र विदेश नीति बनाए रखी. कारण, हैदराबाद ने निजाम अली खान के समय ब्रिटिश ईस्ट इंडिया कंपनी के साथ सहायक संधि सब्सिडरी अलायंस पर हस्ताक्षर किए थे. ऑप्शंस ए और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే. 26 చూడండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీకు క్వశ్చన్ అయితే మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ది రాంగ్ ఉంది, సెకండ్ది కరెక్ట్ ఉంది కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 27వ ప్రశ్న చూడండి. మొత్తం ఇక 10 క్వశ్చన్లు అయితే తీసుకుని రావడం జరిగింది ఇట్లా అసర్షన్ రీజనింగ్వి. ద మహల్వారీ settlement system was introduced in southern India by Thomas Munro. Reason, the British wanted to collect revenue directly from the individual peasant riots in the south. Option A, both A and R are the true and R is the correct explanation of A. Option B, both A and R are true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. మరి ఇక్కడ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరి 27వ ప్రశ్న చూసుకుంటే कथन ये थॉमस मुनरो द्वारा दक्षिण भारत में महलवारी बंदोबस्त प्रणाली शुरू की गई थी. कारण చూసుకున్నట్లయితే अंग्रेज दक्षिण में व्यक्तिगत किसानों रियायतों से सीधे राजस्व एकत्र करना चाहते थे. మరి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే. మరి 27th ఆన్సర్ అయితే మరి కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు ఫుల్గా అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి 27వ ప్రశ్న చూసుకుంటే కనుక దీనికి కూడా మనకి సరైన ఆప్షన్స్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ అవుతుంది కానీ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. సో అందుకని ఇక్కడ మనకి సరైన సమాధానం డి. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న చూడండి. Assertion, the partition of India in 1947 resulted in one of the largest mass migrations in human history. Reason వచ్చేసి the Redcliffe line was drawn abruptly, creating massive communal panic and displacement across borders. అంటే ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏఈ both A and R are true and R is the correct explanation of A. Option B, both A and R are true but R is not correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. సో ఇక్కడ మరి హిందీలో కూడా క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక మనకి कथन 1947 में भारत के विभाजन के परिणाम स्वरूप मानव इतिहास का सबसे बड़ा सामूहिक विस्थापन प्रवासन हुआ. कारण, रेडक्लिफ रेखा अचानक खींची गई थी जिससे सीमाओं के पार भारी सांप्रदायिक భయ్ और विस्थापन पैदा हुआ. అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏ और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन आर सही है. ఇక్కడ మరి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ రైట్ ఇక్కడ 28th వన్ చూడండి మనకి ఏమవుతుందో. ఇక్కడ చూసుకుంటే కనుక రెండు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటే అసర్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న చూసుకుంటే కనుక 29th వన్ చూడండి. ఇక్కడ 29th వన్ అసర్షన్ ఏ బిల్ కెన్ నాట్ బికమ్ ఏ లా ఇన్ ఇండియా వితౌట్ ది అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రీజన్, ద ప్రెసిడెంట్ ఈజ్ అన్ integral part of the Parliament of India.
ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే బోత్ ఈ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి బోత్ ఈ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. హిందీలో కూడా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక్కడ 29 చూసినట్లయితే कथन भारत के राष्ट्रपति की सहमति के बिना कोई भी विधेयक भारत में कानून नहीं बन सकता. ऑप्शन कारण చూసినట్లయితే राष्ट्रपति भारत की संसद का एक अभिन्न अंग है. ऑप्शन చూసినట్లయితే ये और आर दोनों सही है और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ये और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ है. సో 29th ఆన్సర్ చేయండి. మనకి రాష్ట్రపతి రిలేటెడ్గా అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి మరి ఇక్కడ ఏమవుతుందో కరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేయండి. రైట్. 29th చూసుకుంటే కనుక మనకి సరైన సమాధానం రెండు కూడా ఆప్షన్ ఏ అండ్ బి ఏదైతే కరెక్ట్ ఉంది. ఎందుకంటే మనకు ఫస్ట్ దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. మరి ఇది సరైన సమాధానం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే కనుక 30వ ప్రశ్న, ఇవాళ లాస్ట్ ప్రశ్న. మరి ఇవాళ క్వశ్చన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కింద ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. అసర్షన్ చూసుకుంటే ద వాల్తా యాక్ట్ ఆఫ్ 2002 మరి mandates prior permission for drilling any new borewell in designated groundwater basins. Reason to say the act aims to promote rainwater harvesting and regulate groundwater exploitation. ఆప్షన్ చూసినట్లయితే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మరి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ वाल्टा की संबंधी प्रश्न వచ్చింది. कथन ये वाल्टा अधिनियम 2002 निर्दिष्ट भूजल घाटियों में किसी भी नए बोरवेल की खुदाई के लिए पूर्व अनुमति अनिवार्य करता है. कारण जो इस अधिनियम का उद्देश्य वर्षा जल संचयन को बढ़ावा देना और भूजल के अत्यधिक दोहन को विनियमित करना है. ऑप्शन చూస్తున్నాడు ఇంకా ఏ और आर दोनों सही है. आर और आर ए की सही व्याख्या है. ऑप्शन बी ये और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है. ऑप्शन सी ये सही है लेकिन आर गलत है. ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే. మరి ఇక్కడ మనకి లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమైండొచ్చు అంటే కనుక ఇక్కడ కూడా సరైన సమాధానం ఆప్షన్ ఏదైతే ఇక్కడ మనకి చూసుకుంటే కనుక మరి మీరైతే చేయండి. ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను మీకు ఫుల్ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ 30th క్వశ్చన్ మీకు డిస్ప్లేలో రావడం జరిగింది. మొత్తం క్వశ్చన్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతుంది. మరి దీనికి సరైన సమాధానం ఏమవుతుంది అంటే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ద ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాగా మొత్తం మనం 30 క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు కొంచెం లెవెల్ కూడా పెంచడం జరిగింది. నాట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని టాపిక్స్ కొత్తవి కూడా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా మీకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిలబస్లోనే ఇంక్లూడ్ అయినాయి. ఒకసారి మీరు కూడా చూడగలరు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను, బాగా యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ అయ్యాయి అనుకుంటున్నాను, మీకు కాన్సెప్ట్ కూడా క్లియర్ అవుతున్నాయి అనుకుంటున్నాను. కాబట్టి మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద హెల్ప్ అండి. ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ సపోర్ట్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ క్లిక్ చేసుకుని అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మీకు అక్కడ హైప్ అనేటువంటి కూడా కనిపిస్తుంది. అక్కడ హైప్ కూడా చేసినట్లయితే మిగతా వారికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఏమైనా కూడా కామెంట్ అండి. దానికి తగ్గట్టుగా మీకు రిప్లై ఇచ్చి మంచి క్లాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూసి మీరు అప్డేట్స్ అనేది పొందవచ్చు. అలాగే సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ సంబంధించి ప్లేలిస్టు, అలాగే హిందీకి సంబంధించి క్లాసెస్ సంబంధించి ప్లేలిస్టు, ఈ సోషల్కి సంబంధించి క్లాసెస్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే పైన మీకు ఐకార్డ్ దగ్గర కూడా వస్తాయి, అలాగే ఎండ్ స్క్రీన్ దగ్గర మీకు విజిబుల్ అవుతాయి. కాబట్టి మరి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇక్కడ మనకి సీటెట్ నోటిఫికేషన్ 11కి లాస్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళంటే అప్లై చేసుకోండి. అలాగే ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మనకి జూలై 5 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను కాబట్టి అక్కడ కూడా చూసి మీరు చేయాలనుకుంటే కనుక చేసినట్టయితే ఇంకా బాగా మీకు ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి డిఎస్సి పడినప్పుడు త్వరలో డిఎస్సి కూడా ఉందంటారు కాబట్టి మరి మీరు కూడా ఇక్కడ కూడా పోటీ చేసే ప్రయత్నం ఉంటుంది. కానీ మంచి జాబ్ సాధించే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. సో మీ యొక్క లెర్నింగ్ అనేటువంటిది కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే చెప్పడం అండి. సో ఇది మీరు చేయడమా చేయకపోవడం అనేది మీ ఇష్టం. అయితే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ టెట్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. అయితే సీటెట్కి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 11వ తారీఖు అయితే లాస్ట్ ఉంది సీటెట్కి. మరి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరు అప్పటిదాకా మంచిగా ప్రాక్టీస్ చేస్తుండని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.